ఒకవేళ గంజాయి అక్రమ రవాణా పాల్పడితే చర్యలు తప్పవని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ సంబంధంగా కడప డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడప వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 4 కేజీల 400 గ్రాములు గంజాయి, ఒక వేయింగ్ మిషన్, 2000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరికి గంజాయి సప్లై చేస్తున్న అరకకు సంబంధించిన మరొక వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులు ఛేదించిన చిన్నచౌక్ సిఐ ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు నిర్దేశించిన ఈ వజ్రపహర్లో భాగంగా ఈ గాంజాయి నిర్మూలనలో భాగంగా కడప సబ్ డివిజన్లో ఈ నాకాబందీ అదేవిధంగా కార్డనెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్విరామంగా ఉధృతంగా కండక్ట్ చేస్తున్నాము. ఈ గాంజాయి సేవించేవారిని, అదేవిధంగా గాంజాయి అమ్మేవారిని, గాంజాయి రవాణా చేసేవారిని గుర్తించి వారిని ఎన్డీపీఎస్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేయడానికి, వారిని సరి అయిన విధంగా వాళ్ళని గాంజాయి సేవించేవారిని డీ అడిక్షన్ సెంటర్స్ పంపించడానికి కూడా దానిలో భాగంగా ఈరోజు ఈ దేవుని కడప ఆర్చి దగ్గర ఈ ముద్దాయిలైన ఈ సానె హరికృష్ణ, అదేవిధంగా సురేష్ బాబు, నవీన్ అనే వారిని చిన్నచౌకు సిఐ వారు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుకొని అనుమానాస్పద రీతిలో వారు సంచరిస్తుంటే వారిని పట్టుకొని వారి వద్ద నుంచి దాదాపు 4 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ గాంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు. వారు ఆ గాంజాయిని అరకు దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తిని కూడా తర్వాత అతన్ని కూడా పట్టుకొని వచ్చి కేసు నమోదు చేసి ప్రాపర్గా విచారించి రిమాండ్ చేస్తాము. ఈ విషయంలో తెలియంది ఏమిరా అంటే, ఈ సానె హరికృష్ణ అనేవాడు ఇంతకుముందు కువైట్కు పోయి వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చిన్నచౌక్ లిమిట్స్లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అతను అక్కడ నుంచి గాంజాయి తీసుకొని వచ్చేది, తర్వాత దాన్ని లాభానికి అత్యధిక ధరకు ఇక్కడ మిగతా 2 ముద్దాయిలకు అమ్ముతూ ఉన్నాడు. ఆ మిగతా 2 ముద్దాయిలు వాటిని ప్యాకెట్స్గా చేసి మిగతా వాళ్లకు అమ్మే ప్రయత్నంలో ఉంటే గిన మన చిన్నచౌక్ పోలీసు వారు వారిని పట్టుకొని అరెస్ట్ చూపించారు.